వైద్యుడిగా సాంఘిక కార్యకర్తగా ప్రజల డాక్టర్గా మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణయ్య సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. బాలకృష్ణయ్య శత జయంతి సందర్భంగా వనపర్తి ఏరియా ఆసుపత్రిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలకృష్ణయ్య కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. బాలకృష్ణ విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు బాలకృష్ణయ్య నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారని నిరంజన్ రెడ్డి కొనియాడారు. డాక్టర్ బాలకృష్ణయ్య స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని, ఏ పార్టీలో లేకుండా సోషలిస్ట్ అభ్యుదయ భావాలతో కొనసాగారని గుర్తు చేసుకున్నారు. ప్రఖ్యాత ప్రజా వైద్యులు సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో పురపాలక సంఘ అధ్యక్షులుగా సుమారు 20 సంవత్సరాలు, రాష్ట్ర శాసనసభ్యులుగా రూపొందారు. విశేషమైనటువంటి సేవల్ని అందించినటువంటి విశేషులు దివంగత డాక్టర్ శ్రీ బాలకృష్ణయ్య గారు. వారి జన్మదినం ఇది 4వ వసంతం సెంటనరీ సెలబ్రేషన్స్ ప్రారంభం. జీవితాంతం విద్యార్థి దశ నుంచి వారు పరమపదించేదాకా నమ్ముతున్నటువంటి విశ్వాసాలు చాలా బలమైనవి, హృదయం చాలా సున్నితమైనవి. మనుషులందరినీ ప్రేమించినారు, అందరికీ సేవలు అందించినారు. కానీ అభిప్రాయాల కాడ మాత్రం జీవితాంతమైన ప్రజల మనిషిగానే ఉండడానికి ఆయన అభిప్రాయాల్ని, రాజకీయ విశ్వాసాన్ని కొనసాగించినారు. ముఖ్య అభిమానిగా ఉంటూ వచ్చినటువంటి అనేక మంది ఉన్నారు. ఈరోజు వచ్చి వారిని స్మరించుకొని వారి జన్మదినం సందర్భంగా ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ పే చేసినటువంటి వాళ్ళందరికీ, పుష్పాలంకరణ చేసిన వారికి, అదేవిధంగా పుష్పార్చన చేసినటువంటి వాళ్ళకి పేరు పేరున నా తరఫున, అదేవిధంగా డాక్టర్ కుటుంబం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా నాన్నగారి శతజయంతి సందర్భంగా నేను ఈ ఉత్సవాలను 2 ఏళ్ల క్రితమే అంకురార్పణ చేసిన. అప్పుడు నా మొదటి అడుగుతో మొదలైంది. ఈ రోజు ఊరంతా బ్యానర్లు కనిపిస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. పార్టీలకు అతీతంగా మన ఒక సిద్ధాంతానికి అతీతంగా వచ్చి అందరూ కూడా డాక్టర్ బాలకృష్ణయ్య గారిని ఈరోజు స్మరించుకుంటున్నారంటే, నాన్నగారు కూడా అట్లాంటి సేవలు చేశారు. అంటే పార్టీలు కాదు, మనుషులు కాదు, వ్యక్తులు కాదు, ఏది కాదు, ఆయన కావాల్సింది ఒక్కటే, ప్రాణం నిలబడాలి. అంత గొప్ప డాక్టర్ అయినా ఇట్లాంటి గొప్ప డాక్టర్ కి ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయి ముందు వచ్చే డాక్టర్లందరూ కూడా ఆయన బాటలో నడిచి, ఇలాంటి వ్యక్తి కూడా ఉన్నాడా, 50 సంవత్సరాలు ఒక్క పైసా తీసుకోకుండా సేవ చేయగలిగే డాక్టర్లు కూడా ఉన్నారా అని నెక్స్ట్ తరం వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఆ పంతాలో నడవడానికి నేను గత 5 సంవత్సరాల నుంచి వాయిస్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ కళాశాలకి కానీ, వైద్య కళాశాలకి, వనపర్తిలో వేసిన కళాశాలకి నాన్నగారు పేరు పెట్టాలని మరొకసారి అభ్యర్థిస్తూ అందరికీ నమస్కారం.